హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి స్కిన్ మీద అండ్ హ్యాండ్ అండ్ ఫీట్ మీద నెక్ మీద బాగా ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఈ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి నేను ఒక క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఈ క్రీమ్ని ఎలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ సమ్మర్ సీజన్లో ట్యాన్ బాగా ఎక్కువైపోయి మెయిన్గా మనకి సన్ రైజెస్ అనేది ఎక్కువగా పడే ప్లేసెస్లో మనకి బాగా బ్లాక్ అయిపోతుంది స్కిన్. అలా అయినప్పుడు మనము ఈ క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల స్కిన్ బాగా వైట్నింగ్ అవుతుంది. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా కర్డ్ తీసుకోండి, పెరుగు మెయిన్గా మన స్కిన్ని డల్ అవ్వనీయకుండా అండ్ డ్రై అవ్వనీయకుండా స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. మనకి కిచెన్లో ఉంటుంది కాబట్టి మనము ఒక కొంచెం క్వాంటిటీ తీసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకునేది మంచి క్రీమ్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. రైస్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కర్డ్ యాడ్ చేసుకోవటం వల్ల వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంక వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా మనం కర్డ్తోనే మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను. పసుపు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ట్యాన్ రిమూవ్ చేయడానికి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి ట్యాన్ ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా ఉంటుందో అండ్ ఫేస్ అండ్ హ్యాండ్స్ నెక్ మీద ఎక్కడైతే ఉంటుందో అప్లై చేసుకొని 10 మినిట్స్ నుంచి రిమూవ్ చేయండి.